నంద్యాల పార్లమెంటులో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు ఆ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంట్లో అవినీతి కబ్జాలు పెరిగిపోయాయని, అందుకే ఈసారి టీడీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. నంద్యాల కోటపై పసుపు జెండా ఎగరవేస్తామంటున్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ బైరెడ్డి శబరి రంగంలో ఉంది. మొత్తం పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రజా మద్దతు ఎలా ఉందో పూర్తి సమాచారం బైరెడ్డి శబరి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం నంద్యాల పార్లమెంట్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రజల నుండి ఎలా మద్దతు ఉంది మీకు? ప్రజల నుండి అయితే ఖచ్చితంగా మద్దతు ఉంది మాకు. ఎందుకంటే మేము ప్రజాసేవ చేసిన నాయకులము, ప్రజల వెంట ఇన్ని సంవత్సరాలు నడిచిన నాయకులము, మా కుటుంబాలు కూడా ప్రజల వెంట ఉన్న నాయకులు, వాళ్ళ సమస్యలు తీర్చే నాయకులు మేమంతా. వీళ్ళలాగా దోచుకోవడము దాచుకోవడం అయితే ఎప్పుడూ చేయలేదు. మా పైన ఎటువంటి మచ్చ లేదు. కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా చూస్తున్నారు, కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమే తప్ప ఇంకా వేరే ఏమీ అభివృద్ధి కానీ సంక్షేమం కూడా సరిగ్గా చేయలే. ఒక్కొక్క వ్యక్తి పైన ఈరోజు 3 లక్షల అప్పు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు అని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఒక్క జాబ్ ఇచ్చాడా? జాబ్ ఇయ్యని వాళ్ళు, యువతకు జాబులు ఇయ్యని వాళ్ళు మరి వీళ్ళ పాలకులంటే, లేదంటే మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు వీళ్ళ నాయకులు, రైతులకు నీళ్ళు అందించని వాళ్ళు నాయకుల, లేకపోతే తాగడానికి నీళ్ళు ఇవ్వని వాళ్ళు నాయకుల. మరి ఈరోజు బటన్ నొక్కుతున్నా అని చెప్పి అందరినీ బిచ్చగాళ్ళని చేసినారు ఈ రాష్ట్రంలో. అంతే తప్ప ఇంకేమి ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమము లేదు. ఇది అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారు సార్. అంటే నంద్యాల పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మొత్తం కర్నూలు నంద్యాల పార్లమెంట్కి సంబంధించి మేము చేసినంత అభివృద్ధి గతంలో టీడీపీ ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదు, వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అభివృద్ధి ఎవరికి చేశారు? వీళ్ళు ప్రజలకు చేశారా? వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప ఇక్కడ శిల్పా వెంచర్లు ఏదో 1 ఎకరా 2 ఎకరాలతో మొదలయ్యి ఈరోజు మొత్తం అంతా పాకిచ్చినారు పార్లమెంటు మొత్తము. ఈరోజు పాణ్యం కానీ బనగానపల్లెలో చూస్తే గాన అక్కడ ఉందా అభివృద్ధి? కబ్జాలు చేసినారు. ఈరోజు మొత్తం ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే దర్గా ల్యాండ్స్, పేదల ల్యాండ్స్ అన్నీ కబ్జాలు చేసి కూర్చున్నారు. ఇదా అభివృద్ధి అంటే? వాళ్ళు అభివృద్ధి చెందారు కానీ ప్రజలు మాత్రం ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ పొందలేదు. ఇప్పుడు 3 పార్టీలుగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలుగా కలిసి ఉమ్మడిగా చేస్తున్నారు. అయితే మీ ఉమ్మడి కూటమిలో పొరపచ్చాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది రాజీనామా చేస్తున్నారు, అనేకంగా అసంతృప్తులు ఉన్నాయి. దీన్ని ఎట్లా సవరించే అవకాశాలు ఉన్నాయి? రాజీనామా చేస్తున్నారు అని అంటున్నారు. రాజీనామా చేసే వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేస్తేనే మాకు మంచిది. ఎందుకంటే వీళ్ళు పార్టీలో ఉండి మాకు కీడు చేసే బదులు రాజీనామా చేసి పక్క పార్టీలకు ఎందుకు వెళ్తున్నారో కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఒక ప్లాన్లో వెళ్తున్నారు. ఏంటంటే డబ్బు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి మా పార్టీకి రండి అని లాగుతున్నారు. అటువంటి వాళ్ళు పార్టీకి ఏమీ పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో పార్టీలో, మేము ఎన్నికల ముందే వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళే కనుక రాజీనామా చేయకుండా మాతో పక్కన తిరిగారనుకో అది మాకే కదా కీడు. ఈసారి నంద్యాల పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగరబోతుందా? ఖచ్చితంగా ఎగరబోతుంది, 100% ఎగరబోతుంది. అది ఇంకొక 25 రోజులు ఆగండి అన్న. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మీరే నాకు ఇంటర్వ్యూ మేడం గెలిచారు అని మీరే అంటారు. కాబట్టి 2 నెలలు ఆగండి అంతే. 100% గెలుస్తాము తెలుగుదేశం పార్టీ. మీకు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, వాళ్ళ సర్వేలు చూస్తున్నారు. ఎవరో అంతా తిక్క ఏదో ప్యాక్లు, అవి ఏ ప్యాక్లో మాకు తెలియదు, 6 ప్యాక్లో మరి ఫ్యామిలీ ప్యాక్లో మనకు తెలియదు. కానీ అది సర్వే ఎట్లా ఉందంటే 175కి 190 గెలుస్తారంట వైసీపీ వాళ్ళు. మరి అది ఏందో నాకు తెలియడంలే. ఎవరు సర్వేలు చేస్తున్నారో చూద్దాం. ఇంకా 2 నెలల్లో తెలిసిపోతుంది కదా, తేలిపోతుంది ఏంటి అనేది.
మొత్తం నంద్యాల పార్లమెంట్లో అవినీతికి పాల్పడ్డారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని, ఎవరైనా డిబేట్కి బహిరంగంగా చర్చించేందుకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే వాళ్ళు ఈ అవినీతి పైన కానీ భూ కబ్జాల పైన కానీ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఇప్పటికే మొత్తం నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి నోచుకోలేదు. కనుక ఈసారి ఖచ్చితంగా నేను ఎంపీగా అయితే ప్రత్యేకమైన ఒక అజెండా రూపొందించాను. అజెండా ప్రకారమే నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి తాను ఒక ప్రణాళికను రూపొందించాను. ఆ ప్రణాళిక ప్రకారమే ఖచ్చితంగా ముందుకెళ్తాను. ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఖచ్చితంగా ఈసారి నంద్యాల పార్లమెంట్లో మాత్రం టీడీపీ జెండా ఎగరేస్తామని బైరెడ్డి శబరి చెబుతున్నారు. మరి కొన్నాళ్ళకి ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుందని చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల పార్లమెంటుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నంద్యాల జిల్లా నుండి.